అమ్మా, ఏంటమ్మా? నాకు చింత చిగురు పప్పు ఎలా వండాలో నేర్పవా? హేమా, దీనికేదో దెయ్యం పట్టిందే. ఏమండాయ్? ఏమిటే పొలికాక పెట్టావు? ఏమొచ్చింది నీకు? ఏం లేదు నాన్న, ఇవాళ చెల్లై షాకుల మీద షాకులు ఇస్తోంది. ఏంటి? రాజీ వంటిల్లంటే ఆడవాళ్ళ జైలు అనేది కదా. అవును. ఇప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి చింత చిగురు పప్పు ఎలా చేయాలో నేర్పమంటుంది. చింత చిగురు పప్ప మీ అమ్మకే సరిగా రాదు, నీకే నేర్పుద్దమ్మా. నిన్న తమరు లొట్టలేసుకుంటూ మెక్కింది ఆ పప్పే. అబ్బో, అవునే రాజీ, నీకు చింత చిగురు పప్పు అంటే ఇష్టం లేదు కదే, మరి దాన్నే ప్రత్యేకంగా అడుగుతున్నావేంటి? ఆంటీ, ఏమ్మా? ఈ పూట స్పెషల్ ఏంటి? చింత చిగురు పప్పు. అయ్యో, నాకు అస్సలు ఇష్టం లేదు. మా సాయికి చాలా ఇష్టం. చింత చిగురు వచ్చినంత కాలం ఈ పప్పు చేయమంటాడు. డియర్ సాయి, నీకు ప్రతిరోజు ఉత్తరం రాయకుండా ఉండలేను. ప్రతిరోజు రాస్తే నీ దృష్టిలో చులకనైపోతానేమోనని భయం వేస్తుంది. కానీ ప్రతిరోజు ఉదయించిన సూర్యుడనే మహాజ్యోతి చులకన కాదు కదా. ప్రేమ కూడా అంతేనేమో. ప్రేమ హృదయంలో వెలుగుతూ ఉంటే ఆ దివ్యకాంతి ప్రతి వస్తువు మీద పడి లోకమంతా ప్రేమమయంలా అనిపిస్తుంది. అలాంటి అద్భుతమైన ప్రేమలో మన జీవితాలు కూడా వెలగాలి. నాలో ఉన్న ప్రేమని నీతో చెప్పడానికి మాటలు చాలటం లేదు. ఎంత రాసినా ఇంకా ఎంతో మిగిలిపోయిందనిపిస్తోంది. నీ తలపుల తన్మయత్వంలో నేను ఉంటే దిగులుగా ఉన్నాననుకుంది మా అమ్మ. గుడికెళ్ళొస్తే మనశాంతిగా ఉంటుంది, వెళ్ళిరామ్మ అంది. నా హృదయం అంతా నీతోనే నిండి ఉందని, దేవుడికి నా హృదయంలో స్థలం లేదని. పాపం పిచ్చమ్మకేం తెలుసు? ప్రేమంటే నాకు నీ వల్ల తెలిసింది. అలాంటి నీకు ప్రేమ గురించి చెప్పడం పిచ్చితనం కదూ. ఏంటే రాస్తున్నా? కథ. ఏం కదా? ప్రేమ కథ. సుఖాంతవా దుఃఖాంతవా? ముగింపు తెలియని కథ. ముగింపు తెలియకుండా రాయడం ఏంటే? అలా రాస్తూ పోతాను, ఏదో ఒక ముగింపు అదే వస్తుంది. గుడ్. ఫస్ట్ టైం కథ రాస్తున్నావు కదా, నువ్వు రాస్తున్న కథ ఏ మ్యాగజైన్ వాళ్ళు ప్రింట్ చేయకపోయినా డిసప్పాయింట్ అవ్వకూడదు. రాస్తున్నది నా కోసం కాదని తెలిసి రాస్తున్నాను. ఒకవేళ ప్రింట్ అవ్వకపోయినా ఫీల్ అవ్వను. మొత్తానికి హైదరాబాద్ నీళ్ళు నీలో చాలా చేంజెస్ తీసుకొచ్చాయే. ఓకే, క్యారీ ఆన్. గుడ్ లక్. బొంబాయి హార్బర్ నుంచి వైజాగ్ షిప్ వస్తే లేబర్ ఛార్జీలు ఎంత అవుతాయి? వెరసి మనం కట్టవలసింది. బావగారొట్టి. అబ్బా, నన్ను బావాని పిలవకరా. బావని పిలవకేమని పిలుస్తావు? ఏ నువ్వు మా అక్కకి మొగుడు కాదా? మా అక్క కొడుకు నాన్నవు కాదా? వెరసి నాకు బావవు కాదా? కావచ్చు, కానీ ఇక్కడ నేను మేనేజర్ని, నువ్వు ప్యూనివి. మా అక్క మొదటి మొగుడేనయ్యో, నోరరా బావాని పిలవనిచ్చావు. మొదటి మొగుడంటే ఎవరండి? నువ్వు వెళ్ళి అక్కడ నీ పని చూసుకో. దానికి మన ఫ్యామిలీ హిస్టరీస్ ఏం చెప్పక్కర్లేదు, నోరు మూసుకెళ్ళు. ఫాక్స్ వచ్చింది చూసుకోండి. అలడు, ఇంగ్లాండ్ నుంచి వైజాగ్ మన షిప్ వచ్చినట్లుగా ఫ్యాక్స్ వచ్చింది. నువ్వు వెంటనే వైజాగ్ వెళ్ళి డెలివరీ అడ్రస్ తీసుకుని రేపు వచ్చేసేయి. వైజాగే కదా, ఎగ్గురుకుంటూ వెళ్తాను. ఎగ్గురుకుంటే వెళ్ళటానికి ఫ్లైట్ లేదు, ట్రైన్ ఎక్కి పాక్కుంటూ వెళ్ళాలి. ఏ రాజీ, సౌండ్ తగ్గించు. హలో, హాయ్ హేమా. సాయి అంటే? అదేంటి అలా మాట్లాడుతున్నావు? అవును, గొంతేంటి అలా ఉంది? నా గొంతు ఎలా ఉంటే నీకెందుకు? ఏంటి పక్కన ఎవరైనా ఉన్నారా? పక్కన ఎవరైనా ఉండటం ఏంటి? పెట్రా ఫోను. తిట్టిందా? తిట్టి ఫోన్ పెట్టేసింది ఏంటి? ఏమో ఎప్పుడు ఇలా మాట్లాడలేదే. అదేంటక్క, ఫోన్లో మాట్లాడేప్పుడు కొంచెం సాఫ్ట్గా మాట్లాడొచ్చు కదా. నువ్వేంటే? వాడెవడు? వాడి పేరు సాయి. అమ్మా హేమా, వస్తున్నానమ్మా. వాడినెవడన్నా వెనకేసుకొస్తున్నా? నిజం చెప్పవే, నువ్వు వాడిని ఆట పట్టిస్తున్నావు కదూ? చిచిచి, అలాంటిదే లేదక్క. నువ్వెప్పుడు నిజం చెప్పావులే. సరే అల్లుడు, నేను వెళ్ళి ట్రైన్ టికెట్ బుక్ చేస్తా. హలో హలో, సాయికృష్ణ గారు ఉన్నారా అండి? ఉన్నారండి. ఆయన ఇప్పుడు ఎవరితో మాట్లాడే మూడ్లో లేరు. హేమా అని చెప్పండి. ఏమైనా దోమైనా ఎవరైనా సరే ఆయన మాట్లాడే మూడ్లో లేరు చెప్పు. హలో హలో, నేను హేమని. ఇందాక అక్క పక్కనే ఉంది. అక్కేంటి? నువ్వే అక్కవే, చెల్లి అను. అదే చెల్లెలుంది, అందుకే అలా మాట్లాడాను. సారీ. ఎక్స్పెక్ట్ చేశా. అయినా నువ్వు అలా మాట్లాడేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేను కూడా పడ్డానని చెప్పు. సరే, ఏంటి ఫోన్ చేశారు? నువ్వు థ్రిల్ అయ్యే గుడ్ న్యూస్ చెప్దామని. ఏంటా గుడ్ న్యూస్? రేపు నేను వైజాగ్ వచ్చేస్తున్నాను. 10 గంటలకి మీ ఇంటికి వచ్చి నిన్ను చూసేస్తాను. ఇప్పుడు చెప్పు, గుడ్ న్యూసా కాదా?
హలో హలో హేమా ఏంటి సైలెంట్ అయిపోయావు? అంత గుడ్ న్యూస్ సడన్ గా వినేసరికి నోట మాట రావడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మామా ఏమ్మా గోదావరి టికెట్ బుక్ చేసేసుకో. చేసేసుకుంటా నేను చేసేసుకుంటా రాజీ, ఏంటి అర్జెంటుగా బీచ్కి రమ్మన్నావు? సాయి కృష్ణ రేపు వైజాగ్ వస్తున్నానని ఫోన్ చేశాడే. ఇంటికి కూడా వస్తా అన్నాడు. తను రాగానే జరిగిందంతా చెప్పేస్తా. అప్పుడు గొప్ప రిలీఫ్ కాదు, కానీ టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకే? డాడీ ఊరెళ్ళారు, నో ప్రాబ్లం. కానీ ఇంట్లో అమ్మ అక్క ఉంటారే, సాయి కృష్ణతో వాళ్ళెదురుగా ఎలా మాట్లాడడం? సింపుల్, ఏదో పని మీద వాళ్ళిద్దరిని బయటికి పంపించే. ఆ పనేదో నువ్వే చేసి పెట్టవే ప్లీజ్. ఓకే ఓకే, నేను నీకు హెల్ప్ చేస్తే నాకేంటి లాభం? ఇలాంటి ప్రాబ్లమ్స్ నీకొస్తే నేను హెల్ప్ చేస్తాను. ఫినిష్. అమ్మా తల్లి, నాకు ఇలాంటి ప్రాబ్లం రాను వద్దు, నువ్వు హెల్ప్ చెయ్యను వద్దు. సరే, నేను వెళ్ళి నీ పని మీద ఉంటా. బాయ్. థ్యాంక్ యూ. పాడు సచ్చినోడు, మొదనష్టపు సచ్చినోడు, రాత్రి లేటుగా రావడం, ఎంత పొద్దకినా లేవకపోవడం, అన్ని పనులు నేను ఒకదానే చేసుకు చావాలి. వీడికి ఏం పని ఉందంట? కనీసం పిల్లల్ని కనే పని కూడా లేదు. రెడీమేడ్ గా పిల్లాడితో సహా పెళ్ళాం దొరకడం ఎంత అదృష్టం. ఆ సింపతి కూడా నా మీద లేదు ఈ మనిషికి. నిన్ను నిన్ను ఇదంతా నా కర్మ. ఈ దరిద్రుడు నాకు దొరికాడు. ఏంటి స్టెప్ బావా, ఎర్లీ మార్నింగ్ బోడమ్మ ముసుగులు ఎప్పిరయ్యో. నీ అక్క నోరు ఒక్క మాట కూడా మాట్లాడదన్నావు. ఆ ఒక్క మాట మాట్లాడదని చెప్పాను, కానీ 100 తిట్లు తిట్టదనేమీ చెప్పలేదు కదా. ఇలా ట్విస్టుల కింద చెప్పే నా కొంప ముంచావు. ఇప్పుడు ఆ తిట్లు వినలేక చచ్చిపోతున్నాను. నేను దాన్ని భరించలేను. భరించగలిగితే మొదట మొగుడు ఎందుకు పారిపోతాడు? మా అక్క ఈ జన్మకి నీ దారికి రాదు. కరకో పని చెయ్యి. ఏంటది? నువ్వే మా అక్క దారికి వెళ్ళిపో. ఈ ఐడియా బాగుంది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, మా కోవేర నీళ్ళు కొలువై ఉందు గాని 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 గాని. వారు దేవుడా, వారు నాయనా, నన్ను అన్యాయం చేసేస్తున్నాడు. అన్యాయం చేయటం కాదే, నీకు సాయం చేద్దామని చేస్తున్నాను. ఆ. నాకు తెలుసు నువ్వెందుకు చేస్తున్నావో. చుట్టుపక్కల వాళ్ళు నేను గయ్యాల్ని, రాక్షసిని, మొగుడిని రాచి రంపాన పడుతున్నానని అనుకోవాలనేది. మొగుడంటే కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుని పెళ్ళాం చేత్తో పనులు చేయించాలి, కానీ ఇలా ఆడంగి వేషాలు వేస్తావా? అందరూ నన్ను తిట్టుకోవాలనేగా. ఇదెక్కడ గొడవే బాబు? పని చేయకపోతే తిడతావు, చేసినా తిడతావు. అసలు నీ ఫ్రెండ్ అంటే అదే పట్టు, అదే పట్ట, అదే పట్టు, అదే పట్టు, అదే పట్టు, అదే పట్టు, అదే పట్టు. అదే పట్టు. హాయ్. ఏడ్చవలే, ఏంటి ఇంత లేట్? సాయి కృష్ణ వచ్చే టైం అయింది. అమ్మ వాళ్ళని తీసుకుని త్వరగా బయటికెళ్ళు. ఓకే, షాపింగ్కి వెళ్దామని ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను. రెడీగా ఉన్నారు కదా? ఉన్నారులే, ముందు నువ్వు రా. ఆంటీ, ఆంటీ, నేను రెడీ. హేమకేదే? అక్క, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? షాపింగ్ అంటే నాకు బోర్ కావ్యా. ప్లీజ్ నాకోసం రా అక్క. వెరీ సారీ, నేను రాను. కావాలంటే రాజీని తీసుకెళ్ళు. అది ముందే రానని చెప్పింది కదే. ఆ, అవును. వాళ్ళెందుకు? సెలక్షన్ క్వీన్ నేనున్నాను కదా, పద. మీ అక్కని నువ్వు మేనేజ్ చేసుకో.